ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఒక టైం వరకే వాళ్ళకి ఫేమ్ ఉంటుంది. ఒక టైం వరకే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ టైం దాటింది అంటే ఫేడ్ ఔట్ అయిపోతూ వస్తారు. హ్మ్. యాంకర్స్ అయినా, హ్మ్. హీరోయిన్స్ అయినా ఎవరైనా కూడా. హ్మ్. ఈ థియరీని నమ్ముతావా? ఫేడ్ ఔట్ అవుతారు అనంటే ఆ థియరీని నేను నమ్మను. ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పను గానీ చాలామంది ఉన్నారు. ఉన్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనంటే ఎలాగైనా ఆపర్చునిటీ అనేది గ్రాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతెందుకు ఫేడ్ ఔట్ అయిన వాళ్ళు మళ్ళీ రావట్లే. హ్మ్. కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళకి ఏదో మ్యారేజ్ అవ్వడం వల్లనో, లేదంటే కొన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకుంటారు. బట్ మళ్ళీ అగైన్ చాలా ఓల్డ్ యాక్టర్సే మళ్ళీ వచ్చి యాక్ట్ చేస్తున్నారు. హ్మ్. ఎక్కడ ఫేడ్ ఔట్ అయ్యారు? ఫేడ్ ఔట్ అనేది ఇండస్ట్రీ అనేది ఉండదు. వాళ్ళకి గ్యాప్ తీసుకుంటారు తప్ప ఇండస్ట్రీ ఎప్పుడు గ్యాప్ ఇవ్వదు వాళ్ళకి. అరే! చూసిన మొఖాలను ఎందుకు చూస్తాం అని ఎప్పుడు అనుకోదు. వాళ్ళకి ఎంత అవైలబుల్‌గా ఉండి ఎంతలాగా మేము రెడీ సార్ మేము చేస్తాము. ఐ కెన్ డూ ఇట్ దిస్ అని చెప్పి వాళ్ళు ఆపర్చునిటీ అనుకుంటే గనుక ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళు ఎప్పుడు ఫేడ్ ఔట్ అవ్వరు. ఎందుకు అవుతారు? సో, అలాంటి సిట్యుయేషన్ వస్తే హ్మ్. నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి? ఏమో ఇప్పుడైతే ఏం లేదు. ఎందుకంటే నేను అట్లా ఆలోచించను. ఫేడ్ ఔట్ అవుతారని ఆలోచిస్తే నేను ఇప్పుడు కష్టపడుతుంది ఎందుకు? అదే కదా! ఆ! హ్మ్. ఎందుకు ఆలోచించాలి నేను ఫేడ్ ఔట్ కోసం? నాకు ఇప్పుడు ఓకే. నేనిప్పుడు కష్టపడుతున్న దానికి నాకు వస్తున్నాయి అవకాశాలు. హ్మ్. నేనిప్పుడు ఖాళీగా ఉండను. అదే చెప్తున్నా గదా! నెక్స్ట్ ఏమేమి రిలీజ్ అవుతున్నాయి, ఏమేమి స్టార్ట్ అయ్యాయి మూవీస్ వాళ్ళకి కాల్ చేస్తా. సార్ ఏంటి ఆపర్చునిటీ ఉందా? ఇప్పటికి నేను కాల్ చేస్తా. ఓకే. ఆ! హ్మ్. కాల్ చేయకపోతే ఇప్పుడు అడగందే అడిగితే అమ్మాయినా హ్మ్. పెట్టదంటారు హ్మ్. గదా! హ్మ్. అట్లనే చాలా కాంపిటీషన్స్ ఎక్కువైపోయాయి ధనుష్ ఇప్పుడు. అలాంటప్పుడు మనం ఎంత అలర్ట్‌గా ఉండాలి? ఎంత పరిగెడితే ఒక్క మూవీలో ఛాన్స్ కోసం ఎంతమంది కాంపిటీషన్స్ ఉన్నారు తెలుసా? మాలాంటి ఏజ్ పర్సన్స్ వాళ్ళు, హ్మ్. అమ్మాయిలు. అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారే. సో, ఇంకా అమ్మాయిలకి ఈజీ. అబ్బాయిలు కొంచెం టఫ్ టఫ్ అనంటే ఆపర్చునిటీస్. అది ఒప్పుకుంటా నేను. హ్మ్. కానీ ఈవెన్ 'జబర్దస్త్' అనంగానే కొంతమంది ఆడియన్స్‌కి నచ్చినా కూడా కొంతమంది ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే మాటలేంటంటే ఇది ఫ్యామిలీ షోనా? హ్మ్. డబుల్ మీనింగ్ పంచెస్. హ్మ్. డే 1 అలాంటి స్కిట్స్ మీరు చేస్తున్నప్పుడు ఎలా అనిపిచ్చేది? బయట నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చేది? మా స్కిట్‌లో ఎప్పుడు డబుల్ మీనింగ్ లేదు. హ్మ్. నా మీద ఎప్పుడు డబుల్ మీనింగ్ వేయలేదు. ఇప్పటికి స్టిల్ నేను 'శ్రీదేవి' చేసినా, 'జబర్దస్త్' చేసినా నా మీద ఎప్పుడు ఈవెన్ 'బుల్లెట్ భాస్కర్' గారి స్కిట్‌లో కూడా డబుల్ మీనింగ్ వెయ్యలేదు. నేను అట్లాంటివి యాక్సెప్ట్ చెయ్యను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వేరే వాళ్ళు అనంటే అది వాళ్ళ స్కిట్ అది వాళ్ళ ఇష్టం. హ్మ్. అది వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది నాకు సంబంధం లేదు. సో, నా వరకు అయితే గనక 'చంద్ర' గారి స్కిట్‌లో ఏదైనా డబుల్ మీనింగ్ వస్తే లేడీ గెటప్ పవన్ ఉండేవాడు, వినోద్ ఉండేవాడు. సో, వాళ్ళ మీద ఏసేవారు. ఒకవేళ డబుల్ మీనింగ్ స్కిట్టే చేయాలి అని అనుకుంటే గనక నన్ను ఆ స్కిట్‌లో పెట్టేవాళ్ళే కాదు. వద్దమ్మా ఇది కొద్దిగా వల్గర్ ఉంటది. నీ మీద ఎయలేం. కాబట్టి నువ్వు వద్దు అని చెప్పేసి పక్కన పెట్టేసేవారు. సో, నా నా విషయంలో ఎప్పుడూ డబుల్ మీనింగ్ అనేది రాలేదు. కానీ 'చంద్ర' గారితో అయితే ఒక రూమర్ వచ్చింది. ఆ! ఏదో లవ్ స్టోరీ ఉంది ఇద్దరికి అది రిలేషన్ కామన్ ఉంది. గదా! హ్మ్. ఫస్ట్ ఆ రూమర్ వచ్చినప్పుడు గూడా నాది ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్‌లో కాబట్టి భయపడ్డాను, ఏడ్చేశాను. అమ్మా! ఏంటమ్మా ఏం లేకుండా ఇట్లా వస్తున్నాయి ఏంటి? నేను మానేస్తాను జబర్దస్త్ నాకొద్దు. 2, 3 స్కెడ్యూల్ కూడా నేను ఎళ్ళలే అసలు. హ్మ్. నేను చెయ్యనండి నాకు భయమేస్తుందంటే చంద్ర గారు కూడా చెప్పారు. అమ్మా! ఇప్పుడు ఒక మూవీలో హీరో, హీరోయిన్స్ ఉన్నారనంటే వాళ్ళ మీద కూడా రూమర్స్ వస్తాయి. కంటిన్యూగా మూవీస్ చేస్తే. హ్మ్. చాలామంది ఇప్పటికి జనరేషన్‌లో ఇప్పుడు కూడా చాలా రూమర్స్ నడుస్తూ ఉన్నాయి చాలామంది మీద. బట్ నాకప్పుడు తెలియలేదు. ఫస్ట్ నా మైండ్ సెట్ చిన్న పిల్ల మైండ్ సెట్ కదా అప్పుడు. హ్మ్. ఆహా! ఓకే సార్. కానీ నాకు భయంగా ఉంది నేను చేయనంటే నా పేరెంట్స్ సపోర్ట్. వాళ్ళకి "నువ్వు భయపడకమ్మా! నువ్వెందుకు? నువ్వేం చేయలేదు. రూమర్స్ అనేవి అట్లనే వస్తాయి. ఇద్దరు ఒక యాక్టర్స్ కలిసి చేస్తున్నారంటే ప్రతి స్కిట్‌లో చేస్తున్నారనంటే అట్లాంటివి వస్తూ ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదని" చెప్పి మా డ్యాడీ చెప్పారు. మా మమ్మీ చెప్పారు. ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ అనమాట. తర్వాత కొద్దిగా ధైర్యం తెచ్చుకొని అప్పుడు చెప్పా. హ్మ్. ఓకే సార్ నేను చేస్తాను అని చెప్పి. హ్మ్. అంతే. రూమర్ అనేది ఇంకా అప్పుడు రియలైజ్ అయ్యా. ఇట్లనే చేస్తారైతే. ఇప్పుడు నేను కంటిన్యూగా మూవీస్ చేసినా కూడా ఒకే హీరోతో దానికి కూడా రూమర్స్ క్రియేట్ చేస్తారు. హ్మ్. సర్లే లైట్ అని చెప్పి వదిలేసా. అంటే వరుసగా ఇంకా కామెడీ షోస్ చేసుకుందాము. ఇదొక ట్యాగ్ తీసుకుందాం అనే పాయింట్‌లో ఏమన్నా ఉన్నావా? హుహు. అట్లాంటిదేం లేదు. నాకది ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చేశా. హ్మ్. ఆ ఓకే. ఏ టైంలో ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను చేస్తా. వద్దనకుండా చేసుకున్నా. ఆ! హ్మ్. నాకు ఇదే చెయ్యాలి, ఇదే జోనర్‌లో ఉండాలని లేదు. హ్మ్. ఇప్పుడు చేస్తున్న మూవీస్ కూడా చాలా డిఫరెంట్ రోల్ చేస్తున్నా నేను. 'అమర్దీప్' మూవీ చేస్తున్నాను. ఆల్రెడీ టైటిల్ రిలీజ్ చేశారు.
చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. సో దాంట్లో కూడా నేను చేయడం జరిగింది. అండ్ చాలా 2-3 ప్రాజెక్ట్ జరుగుతూ ఉన్నాయి. నవీన్ పొలిశెట్టి, నవీన్ పొలిశెట్టి గారి మూవీ కూడా చేస్తున్నా. సో ఇట్లా డిఫరెంట్ జోనర్స్లోనే నేను చేస్తున్నా. సేమ్ అని కాదు, ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి తప్ప మిస్ చేసుకోవాలని లేదు నాకు. సో అంతే. ఈ మధ్యన సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా నుంచి పిక్ చేసుకునే క్యారెక్టర్లు చాలా ఎక్కువ అయిపోయినాయి. సో సోషల్ మీడియా మీద ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియా ఈజీ టు వే, అది చాలా ఇండస్ట్రీలోకి రావడం ఇప్పుడు. కానీ స్టార్టింగ్ జబర్దస్త్ చేస్తున్నప్పుడు అంత యాక్టివ్గా లేవు కదా. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా లేను. అప్పుడు చేస్తున్నప్పుడు ఎందుకులే, నాకు ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ అబ్బా. నేను నా ఫ్యామిలీది అది పెట్టను నేను ఎక్కువ. చాలా నా ప్రొఫెషనల్ వైజ్గా నేను అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటా తప్ప చాలా తక్కువ. రాను పెట్టేయాల్సి వస్తుంది. రాను ఇంకేమవుతుంది, ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది మన ఆడియన్స్కి. సత్య లైఫ్లో ఏం జరుగుతుంది, సత్య నెక్స్ట్ స్టెప్ ఏంటి. సో అందుకని నేను కొన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో సోషల్ మీడియా ద్వారా కొంతమందికి ప్లస్ అవుతుంది ధనుష్, ఎందుకంటే వాళ్ళు రియల్గా కష్టపడుతున్నారు. కొంతమంది ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్ చేసిన వాళ్ళు కానీ, కొంతమందికి అది సోషల్ మీడియా చాలా ప్లస్ అవుతుంది. మూవీస్లో కూడా ఛాన్సెస్ దొరుకుతున్నాయి కాబట్టి అది పర్వాలేదు. అండ్ సోషల్ మీడియాని కొంచెం డెవలప్ చేసుకోవడానికి, జనాల దగ్గర నుంచి అట్రాక్షన్ తీసుకోవడానికి, సినిమాలో ఆపర్చునిటీస్ కోసం చాలామంది ఇప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేసి పెడుతున్నారు. సో దీని మీద వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఫస్ట్ నాకు క్వశ్చన్ వేసేది అదే, మీరు ఎందుకు ఎక్స్పోజ్ చేయరు? కరెక్ట్, ఓట్ రాలేదు నాకు. ఎక్స్పోజ్ ఎందుకు చేయరు? మీరు ఎందుకు స్కిన్ ఎక్స్పోజ్ చేస్తే ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి కదా అని అంటే నాకు ఇష్టం లేదు. నేను శారీస్ అవే కట్టుకుని అంటే కొంచెం నేను స్లీవ్లెస్ అవన్నీ నేను చేస్తా, ఇక్కడ వరకు నేను వేసుకుంటా, నాకు ఇక్కడ వరకే నాకు కంఫర్టబుల్. మరీ నేను అంత బోల్డ్, ఎక్స్పోజ్కి వల్గారిటీకి బోల్డ్కి డిఫరెంట్ చాలా ఉంది. వల్గారిటీ బోల్డ్ సేమ్ థింగ్, ఎక్స్పోజ్ అంటే అది వేరు. సో సింపుల్గా చెప్పాలంటే నాకు నా ఏదైతే లిమిట్ ఉందో అంతవరకే నేను వేసుకోగలను. నాకు కంఫర్టబుల్, ఆ జోన్ నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. దాని మించి నేను ఎక్స్పోజ్ చేయలేను, అంత అవసరం లేదు నాకు. ఏం నీడ్ ఉంది దానివల్ల? నాకు వస్తున్నాయి ఆపర్చునిటీస్ చాలు. ఇప్పుడు నన్ను హీరోయిన్గా తీసేసుకుంటారా? లేదుగా, నాకు ఆ థాట్ కూడా లేదు. వచ్చినప్పుడు ఒకవేళ నీడ్ ఉంటే మూవీలో అప్పుడు చూద్దాం. నాకు ఇప్పుడు నేను సోషల్ మీడియా కోసం నేను ఎక్స్పోజ్ చేయాలి? ఓకే, మూవీలో ఛాన్స్ ఉంటే అప్పుడు చూస్తా. అది కూడా కథని బట్టి అది నీడ్ ఉంది అని అనుకుంటేనే, అంతే తప్ప మరీ బోల్డ్ అని అంటే నేను చేయలేను. అప్పుడు మూవీ అవకాశం వచ్చినా కూడా బోల్డ్ చేయను, నేను చేసుకుంటాను. సో ఈ కమెంట్స్ కానీ, సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ కానీ ఎట్లా ఫేస్ చేస్తావు? పట్టించుకోను, అస్సలు పట్టించుకోను. ఏదైనా బాగా ఒక కమెంట్కి ఇబ్బంది పడి బాధపడిన సందర్భం అస్సలు లేదు. ఏదైనా ఈవెంట్లో ఏదైనా కమెంట్కి కానీ ఆల్మోస్ట్ ఈవెంట్స్కి వెళ్ళే ప్లేస్లో అంతా అందరూ తాగడము. నేను ఈవెంట్స్కి వెళ్ళను ధనుష్, చెప్పాలంటే చాలా తక్కువ. ఇన్ని ఇయర్స్లో ఏ జాతర ఈవెంట్స్కి కానీ, నేను ఒక కమర్షియల్ ఈవెంట్స్కి వెళ్తా, ప్రైవేట్ ఈవెంట్స్ ఉంటాయి కదా వాటికి వెళ్తా. బట్ ఒక జాతర ఇట్లా క్రౌడ్ ఎక్కువ ఉన్నదని నాకు భయం. ఫస్ట్ వెళ్ళాలంటే అస్సలు వెళ్ళను నేను. నాకు తెలుసు అక్కడ ఎట్లుంటుందో, నేను ఒకసారి ఫేస్ చేసా. ఎట్లా అంటే ఆ జాతర ఈవెంట్స్లో మొత్తం అందరూ తాగి ఆఫ్టర్ 12 మీద పడిపోవడాలు. వాళ్ళకి తెలీదు, ఊరి జనాలు అలాగే ఉంటారు. ఇంకేం చేయలేం మేము ఆర్టిస్ట్. సత్య ఏంది ఇట్లా అని ఒక ర్యాష్గా మాట్లాడతారు కదా, నాకు ఒక్కసారిగా భయం వేసింది. వీటిలో దాని ఏదో ప్రభలు అంటారు కదా, ప్రభలు అంటారు ఊర్లో, లైక్ ఎట్లా అవి కూడా జాతర ఈవెంట్సే. వాటికి వెళ్ళను అనమాట నేను ఎక్కువ. అసలు నేను ఈవెంట్స్కి వెళ్ళిందే లేదు కాబట్టి ఎక్కువ ఫేస్ చేయలేదు నేను. ఇద్దరు జడ్జెస్ నాగబాబు గారు, రోజా గారు ఉన్నారు. నాగబాబు గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత జబర్దస్త్ అనే ఒక ఫ్యామిలీ 2 రకాలుగా విడిపోయింది. కొంతమంది అటు వెళ్ళిపోయారు, కొంతమంది నాగబాబు గారి సైడ్ ఉన్నారు అనే పాయింట్ వచ్చింది. నువ్వేంద్రం ఎట్లా చెప్పాలి ధనుష్, ఇది లాక్ చేసి పడేసావు. తమ్నేల్ క్వశ్చన్ వచ్చింది. సరే, నేనైతే ఎటు సైడ్ అనేది నేను చెప్పను. బికాజ్ జబర్దస్త్ అది ప్లాట్ఫామ్, మా ఒక్కరికనే కాదు చాలా మందికి అదొక ఆపర్చునిటీ వచ్చింది. అది మా వర్క్ ప్లేస్.
కొన్ని కారణాల వల్ల బయటికి వెళ్ళాం తప్ప మ్మ్. ఏదో కక్షలు పెట్టుకొని కోపాలు పెట్టుకొని మేము బయటకైతే వెళ్ళలేదు. మ్మ్. నాకు యాక్చువల్లీ నాకు అప్పటికి నాకు అవగాహన లేదు. మేము నా టీం లీడర్ బయటకు వచ్చాడు. సో టీం అంతా మేము బయటకు వెళ్ళిపోయాం. సో మేము మళ్ళీ వెళ్ళినా కూడా మేము మళ్ళీ ఒక స్కెడ్యూల్కి వచ్చేస్తామనే థాట్లో నేను ఉన్నా. తీరా చూస్తే మేము వెళ్ళము అమ్మా, ఇక్కడ జీ తెలుగులో అదిరింది షో చేస్తున్నాం అనేసరికి అదిరింది షోనా అంటే జబర్దస్త్కి వెళ్ళమా అని చెప్పి అట్లా ఉన్నామన్నమాట. ఒక పక్క నాగబాబు గారు సపోర్ట్ చేస్తున్నారు, ఒక పక్క మేము బయటకు వెళ్ళినా కూడా రోజా గారు సపోర్ట్ చేస్తున్నారు. అంటే మేము ఇప్పుడు కంటెస్టెంట్లం అబ్బా, టీమ్ లీడర్స్ మేము కాదు. సో టీమ్ లీడర్స్ ఏం చెప్తే మేము అదే చేయాలి. కాబట్టి మేము వెళ్ళాం, అక్కడ షో చేసుకున్నాం, మా టీవీలో షో చేసాం. బ్యాక్ టు నేను మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళా. కాబట్టి మాకు ఏమీ డిఫరెన్స్ అనేవి ఏమీ లేవు. నేను ఏ పార్టీ అని నేను చెప్పను, కానీ నేను గోయింగ్ విత్ ఫ్లో లాగా వెళ్ళిపోయాను అంతే. మ్మ్. నాకు నాగబాబు గారు అన్నా రెస్పెక్ట్ ఉంటుంది, రోజా గారు అయినా రెస్పెక్ట్ ఉంటుంది. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అంటే కొంచెం ఎక్కువ రోజా గారు. రోజా గారు అంటే ఎందుకు అని అంటే లైక్ నాకు ఫస్ట్ సపోర్ట్ చేసి ఒక లేడీ అక్కడ ఎవరు లేరు, రేష్మి, నేను అండ్ రోజా గారు. సో అలాంటి టైంలో నాకు సపోర్ట్ చేసిన రోజా గారు. కాబట్టి ఆ రెస్పెక్ట్, ఆ గ్రాటిట్యూడ్ నాకు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. మ్మ్. మన నగిరిలో ఆవిడ ఓడిపోయిన తర్వాత ఎప్పుడైనా మెసేజ్ చేయడం కానీ కాల్ చేసి మాట్లాడటం కానీ ఏమైనా జరిగింది? మెసేజ్ చేసా మాట్లాడడం అంటే ఇంకా ఆవిడ బాధలో ఉంటారు. సో ఆవిడ కంబ్యాక్ వచ్చిన తర్వాతనే మనం వెళ్ళి మాట్లాడగలం. జస్ట్ మేడం, కూల్ మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పి జస్ట్ ఒక మెసేజ్ పెట్టాం, దట్స్ ఇట్. అండ్ జబర్దస్త్తో పాటు కామెడీ స్టార్స్ అని ఒక షో చేసావు, అదిరింది అని ఒక షో చేసావు.